ఇప్పుడు నువ్వు ఉన్నతాధికారి అయితే ఆ లైఫే వేర్రా అంటాడు తండ్రి. తండ్రికి తెలుసు కాబట్టి. కొడుకు ఏంటంటే కాలేజీ చదువుతున్నాడు కదా, వాడు బైక్ వేసుకుని ఊరేగాలని, వాడు ఏదో తిప్పలు పడాలని, తినాలని, ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్గా ఉండాలని వాడు. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో, తండ్రి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటో అర్థమైతే కొడుకు తండ్రి చిత్తం వైపే చూస్తాడు. ఇప్పుడు అర్థం కాని కొడుకులే కదా తండ్రులు తిట్టుకునేది. ఆయన ఇదయ్యాడని మమ్మల్ని కూడా జావ కొడుతున్నాడు, అసలే ప్రశాంతంగా ఉన్నాడు, దొరికానంటే చాలు ఇక కూర్చోబెడతాడు, ఇంట్లో కూర్చోబెడతాడు, తలిపేస్తాడు, చదువురా అంటాడు. చదువు ఒక్కటే నా జీవితం, ఇంకేం లేదా? నా ఫ్రెండ్స్ చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, నా బ్రతికంతా ఇక్కడ అయిపోయింది 4 గోడల మధ్య అని ఎడుతూ ఉంటాడు వీడు. దేవునికి స్తోత్రం. బ్రతుకంతా ఉన్నదంతా అదేనా? చదువేనా? చదువు 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 చంపేస్తున్నాడు. అంటే ఎందుకు? నేను ఎన్నిసార్లు తిట్టుకున్నాను. నేను ముగ్గురిని తిట్టుకున్నా, మా అమ్మని, మా నాన్నని, నాకు చదువు చెప్పిన వాళ్ళని తిట్టుకున్నా. నేను తిట్టుకున్నానని సణుక్కున్నానే వాళ్ళని జాలిపడలా, తల్లిదండ్రులు తన్ని పంపించారు, అక్కడేమో తన్ని చదువు చెప్పారు. ఫలితంగా ఇప్పుడు చదివి మీకు చెప్పగలుగుతున్నాను నేను. ఈ భవిష్యత్తు నాకు తెలియదు, ఈ ప్రణాళిక నాకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసు. నేను అప్పటి కాలపు అల్ప ఆనందం, గోళీలాట ఆడుకోనియట్లేదు నన్ను అని ఏడుపు, నా ఏడుపు అది. ఎంత దిగులంటే నాకు, నన్ను ఆడుకోనియట్లేదు ఈ దుర్మార్గులు. రోజు అంత అన్నం పెట్టి జేబు నిండా గోళీలు పోసి ఆడుకోపోరా అంటే ఎంత మంచోళ్ళు, ఎంత గొప్పోళ్ళు. అసలు అది నిజమైన ప్రేమ అంటే. అరే కనీసం సెలవు వచ్చినప్పుడు కూడా ఆడుకొని ఇట్లా, ఎందుకో నా బతుకు నాకే అర్థం కావట్లేదు అనేది నా ఫీలింగ్ అప్పుడు. అంటే తాత్కాలిక ఆనందం నేను కోల్పోతున్నానన్న ఫీలింగ్లోనే ఉన్నాను, కానీ నేను కొంచెం రిస్క్ చేసి రోజు కష్టపడి చదువుకుంటే ఆ 4-5 సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన సంవత్సరాలన్నిటా కూడా నా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందని నా తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళేమో దీర్ఘకాలాన్ని చూశారు, నేనేమో అల్పకాలాన్ని చూశాను. ఈరోజు భూమి మీద మనుగడ కోసం మనం తెప్పలు పడుతున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. చాలామంది చర్చికి వచ్చి కూడా గొడవ ఏందో తెలుసా? ఇహ సంబంధమైన దీవెనల కొరకే. కాదని నేను అన్నాను, కావాలి కదా. అయితే నేను దృష్టి పెట్టమంటుంది ఏంటంటే కేవలం ఇంత మాత్రమే కాదు, ఇంతకంటే శ్రేష్టమైనది అక్కడ ఉంది, దాని మీద దృష్టి పెట్టాలి. ఏమైనా అర్థమైందా మీకు చెప్పేది నేను?